చాలా డిసప్పాయింటెడ్ అబ్బా. ఎందుకంటే రవితేజ గారి వన్ ఆఫ్ ద మోస్ట్ కంబ్యాక్ మూవీ ఇరుముడి మూవీ నుండి సాంగ్ వచ్చింది. నేనేమనుకున్నా అంటే ఇరుముడి మూవీ నుండి బంగారు పల్లకి సాంగ్ వస్తుంది అనుకున్నా, బట్ బంగారు పల్లకి సాంగ్ అయితే రాలేదు. అండ్ ఇరుముడి కట్టు అనే సాంగ్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. జీవి ప్రకాష్ అయితే మామూలుగా ఇయ్యలేదు, సాంగ్ అయితే చింపేసిండు, మామూలుగా లేదు. రవితేజ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సాంగ్ ఎలా ఉంది, అండ్ మొత్తం A to Z ఎలా ఉందో మనం సాంగ్ రియాక్షన్ ఇద్దాం. వీడియో లాస్ట్ చూడండి. అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోండి. అండ్ ప్లీజ్ స్వామి శరణం అయ్యప్ప, ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ సాంగ్ ఎలా ఉందో మనం లాస్ట్ చెప్తా, అండ్ లాస్ట్ చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అయ్యప్ప కట్టు శబరిమలెత్తి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం. రవితేజ గారి లుక్స్ మాత్రం మామూలుగా లేదు. వా, చాలా అందంగా ఉన్నాడు అబ్బా రవితేజ గారు అయితే ఈ సాంగ్లో అయితే. ఇలాంటి సాంగ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. మరి కట్టు ఎత్తు 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 శబరిమల ఎత్తు. మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు, చాలా ఎమోషనల్గా ఉంది మ్యూజిక్ అయితే. కట్టు 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 శబరిమల కట్టు ఎత్తు 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 శబరిమల ఎత్తు. డ్యాన్స్ బాగుంది. రవితేజ గారి దాదాపు ఒక 60 years ఉంటుంది అనుకుంటా. ఏ అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే. నాకు బాగా నచ్చింది ఏంటిదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎమోషనల్గా ఉంది. నాకు అసలు బాగా కనెక్ట్ అయింది పాట అయితే. మెయిన్గా రవితేజ గారి పర్ఫార్మెన్స్ ప్యాక్. అంటే దాదాపుగా 23 years అవుతుంది రవితేజ గారు ఇండస్ట్రీకి వచ్చింది. విక్రమార్కుడు తర్వాత చూస్తుంది ఇదే. అయ్యప్పో అయ్యప్పో కైమడి కట్టు 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 ఇరుముడి కట్టు ఎత్తు 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 ఎర్రబడిమలి ఎత్తు. మ్యూజిక్ మాత్రం అసలు స్కోర్ బాగుంది. థియేటర్లో బంగారు పల్లకి తర్వాత ద మోస్ట్ బాగుండే సాంగ్ ఏదో ఉందంటే అది ఇరుముడి కట్టు సాంగే. వా, ఎవరు పాడారో కానీ అసలు వాయిస్లో ఏదో పెట్టుకున్నాడు, ఆ స్వీట్ వాయిస్. సీఓ ఆఫ్ చెర్రీ అంట, ప్రొడ్యూసర్ నవీన్ వీరన్, మన మూవీ 3 మేకర్స్ వీళ్ళు. వేస్తా అయ్యప్పో అయ్యప్పో. రవితేజ గారి లుక్స్ మాత్రం అసలు ఇలాంటి లుక్స్ ఉంటే మాత్రం నిజం చెప్తున్నా, ఇలాంటి లుక్స్తో ఒక గ్యాంగ్స్టార్ ఫీలింగ్ చేస్తూ మాత్రం గుర్తుపెట్టుకోండి, హోల్ TFI మొత్తం రవితేజ గారి కాళ్ళ కిందే ఉంటుంది. కట్టు 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 ఇరుముడి కట్టు ఎత్తు 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 శబరిమల ఎత్తు. ఎత్తు 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 ఇరుముడి ఎత్తు 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 శబరిమల ఎత్తు. నాకు రవితేజ గారి బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ అయినా కానీ ఆ డ్యాన్స్ చేసే విధానం మామూలుగా లేదు. ఏ అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. ఏ అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే. మేకింగ్ వీడియో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. సాయి కుమార్ గారు స్వామి మలెత్తి ఇరుముడి కట్టు మలెత్తి. ఇన్ సినిమాస్ 21st August 2026 వరల్డ్ వైడ్గా. పాట మాత్రం
రవితేజ గారి దగ్గర నుంచి కోరేది ఏమైనా ఉందంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్, ఇలాంటి మూవీస్, ఇలాంటి స్టోరీ లైన్ మూవీసే మేము ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. విక్రమార్కుడు తర్వాత, క్రాక్ తర్వాత, ధమాకా మూవీ తర్వాత 100 crores క్లబ్లో ఎంటర్ అయ్యే మూవీ ఏమైనా ఉందంటే అది ఇరుముడి మూవీ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. అయ్యప్ప స్వామి పాట వింటున్నప్పుడు నాకైతే అసలు అంటే ఫస్ట్ టైం దాదాపు 50 times విన్నా, 50 సార్లు విన్న పాట. ఫస్ట్ టైం విన్నప్పుడు అయితే నాకు అంటూ నీళ్ళు వచ్చినాయి. అయ్యప్ప స్వామి అది నేను పాడుతున్నప్పుడే నాకు అని అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. మూవీ అప్డేట్స్ చాలా అంటే చాలా మంచి ఇచ్చేస్తున్నా. అండ్ బంగారు పల్లకి సాంగ్ కూడా ఇంకొక ద గ్రేటెస్ట్ అకేషనల్ అంట. ఏదో పండగ రోజు అయితే ఆ పాటను అయితే రిలీజ్ చేస్తారంట. అండ్ August 21st ఇంకొక 1.5 month ఉంది మూవీ రిలీజ్ అవ్వడానికి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మెయిన్గా చేసుకోండి. అంతకు మించి అయితే నేను ఆశించాను. నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్క TFI మొత్తం రవితేజ గారి ఫ్యాన్స్ అనే కాదు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అర్జున్ గారు, వీళ్ళ ఫ్యాన్స్ అంతా ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఇరుముడి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. బంగారు పల్లకి సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది మాత్రం పక్కా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బంగారు పల్లకి సాంగ్ ఇస్ వన్ ఆఫ్ ద గూస్ బాంబ్స్ ఇచ్చే సాంగ్. అంటే ఆ సాంగ్ వింటున్నప్పుడైనా కానీ ఏదైనా సరే చాలా మంచి అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. మంచి గూస్ బాంబ్స్ వస్తుంది ఆ సాంగ్ వింటున్నప్పుడు. అండ్ ఆ సాంగ్ వచ్చినప్పుడు నేను మీకు ఖచ్చితంగా వీడియో తీసి పెడతా. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ అంతకుమించి ఏం ఆశించాను, సబ్స్క్రైబ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.